హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఈవినింగ్ అవుతుంది. రోహిణి మనోజ్కి ఫోన్ చేస్తుంది. మనోజ్ మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఆలోచిస్తూ ఉంటారు. ఇక రోహిణి అనుకుంటుంది, మార్నింగ్ వెళ్ళారు, జాబ్ అనేది కన్ఫర్మేషన్ కాలేదు అనుకుంటా, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు, ఎలా ఇప్పుడు అని చెప్పి మనోజ్ కోసం హాల్లో ఎదురు చూస్తూ ఉంటుంది రోహిణి. ఇది ఇలా ఉండగా మనోజ్ చాలా చోట్ల ఇంటర్వ్యూలకు వెళ్ళి అవమానపడుతూ బస్ స్టాండ్లో కూర్చుంటారు. బస్ స్టాండ్లో కూర్చుంటేనే ఆ బాలుకి కనిపించను. ఎవరికి ఎంత రిక్వెస్ట్ చేసినా ఉద్యోగాలు ఇవ్వటం లేదు. ఇప్పుడు ఎలా బస్ స్టాండ్లో ఎలా కూర్చుంటాను, ఇప్పటికే ఆకలిస్తుంది అని చెప్పి మనోజ్ ఇక రోహిణి ఫోన్ని లిఫ్ట్ చేయకుండా, రోహిణి బాధపడుతుందేమో, పోనీలే రోహిణికి నిజం చెప్తాను అని చెప్పి ఇంటికి బయలుదేరుతారు మనోజ్. ఇది ఇలా ఉండగా మీనా పూలని అమ్ముతూ ఉంటుంది. ఇంతలో బాలు వస్తారు. మీనా, ఈరోజు లాంగ్ డ్రైవింగ్లో 2 కిరాయిలు ఉన్నాయి, అందుకే నీకు పూలని ఇప్పుడే తెచ్చిచ్చేస్తున్నాను, నైట్ అవుతుంది, నువ్వు జాగ్రత్త అని అంటారు. సరేనండి అని చెప్పి పాపం తీసుకొచ్చిన పూలన్నీ సర్దుకుంటూ జాగ్రత్త అని అంటుంది. చూడు మీనా, మనం ఇలా కష్టపడితేనే రేపటి రోజు నువ్వు అనుకున్నవి నేను అనుకున్నవి తీరుతాయి. చదువుకోలేని వారు ఏమీ చేయలేరని చెప్పి మన ఇంట్లో వాళ్ళే మనల్ని అంటున్నారు. అందుకే చదువు లేకపోయినా కష్టపడితే సంపాదించచ్చు, సాధించచ్చని అదిగో మా అమరావతికి, అలాగే ఆ లక్షల మింగినోడికి, ఆ పార్లరమ్మకి తెలియాలి అనగానే, ఎందుకులేండి మీరు వెళ్ళండి అని అంటుంది మీనా. సరే అని చెప్పి ఇక బాలు వెళ్ళిపోతారు. మీనా మనసులో అనుకుంటుంది, చదువు అనేది చాలా ముఖ్యమని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చదువుకోలేని వారిని చులకనగా చూస్తారు. వాళ్ళు ఎంత మంచివారైనా, అలాగే వాళ్ళు చెప్పేవి ఎవరికి అర్థం కాలేదని నటిస్తూ ఉంటారు. చదువుకోని వాళ్ళకి జ్ఞానం ఉండదా? మరి పూర్వం ఉండే మనుషులందరూ ఎంత జ్ఞానంగా ఉన్నారు అని చెప్పి ఆలోచిస్తూ పూలన్నీ ఇక అమ్మేసి ఇక డబ్బులన్నీ లెక్క పెట్టుకొని ఇంటికి వస్తుంది మీనా. హాల్లో రోహిణిని చూస్తుంది. మీనాని రోహిణి, రోహిణి మీనాని చూసుకుంటారు. ఇక మీనా రోహిణి దగ్గరికి వెళ్తుంది. చూడు రోహిణి, నీ మీద నాకెప్పుడు పగ ప్రతీకారాలు లేవు, నా మీద కూడా నీకు లేవని అనుకుంటాను. కానీ ఒకటి మాత్రం నిజం, నా భర్తని నువ్వంటే నీ భర్తని నేనంటాను. కానీ ఇక్కడ ఒక చిన్న తేడా ఉంది. ఏంటో తెలుసా? నా భర్త కష్టపడి మనందరినీ చూస్తున్నారు, కానీ నీ భర్త కష్టపడకుండా తను చేసిన తప్పులని అత్తయ్య దాచారు. ఇప్పుడు నువ్వు కూడా దాచావు అంటే అది నీకే ప్రమాదం అని చెప్పి ఇక మీనా అక్కడి నుండి తన రూంలోకి వెళ్ళిపోతుంది. ఈ మీనా చదువుకోకపోయినా జ్ఞానోదయం బాగానే చేస్తుంది. ఏదేమైనా ఈరోజు మనోజ్కి ఒక్క ఇంటర్వ్యూ అయినా సక్సెస్ అయ్యి ఉద్యోగం వచ్చిందని చెప్పాలి. అప్పుడు మనోజ్ గురించి ఆ బాలుకు తెలుస్తుంది అని అనుకుంటుంది ఇక రోహిణి. ఇంతలో చెప్పుల సౌండ్ వినబడి హఠాత్తుగా చూస్తుంది. ఇక వచ్చేది రవి, శృతి అవడంతో, మీరా, మనోజ్ కోసం ఎదురు చూస్తున్నాను, పొద్దున ఇంటర్వ్యూకి వెళ్ళాడు, ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు అనగానే, అదేంటి రోహిణి అలా అంటావు? వెళ్ళిన మొదటి రోజే ఉద్యోగం ఎలా వస్తుంది? కనీసం చాలామంది నెలల తరబడి ఇంటర్వ్యూలకు వెళ్తారు. స్కిల్స్ లేకపోతే ఆ స్కిల్స్ అన్నీ సాధించి అప్పుడు మళ్ళీ ఉద్యోగాలకు వెళ్తారు. వెళ్ళిన రోజే ఎలా వచ్చేస్తుంది అని అంటుంది శృతి. అవునదినా, పాపం మనోజ్ అన్నయ్య ఇంతకుముందు ఏదోలా మాట్లాడేవాడు, ఇప్పుడు ఉద్యోగం లేదు కదా, పాపం బాధపడుతున్నాడు. ఒకవేళ ఇంటర్వ్యూ సక్సెస్ కాకపోతే ఉద్యోగం లేకపోయినా మీరేమీ బాధపడద్దు అనగాని, మీ అందరితో నాకు ప్రాబ్లం లేదు రవి, ఆ బాలుతోనే ఊరికినే ఏదో ఒకటి అంటూ ఉంటారు. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా కార్ డ్రైవింగ్ చేయమని, నీకు అదే కరెక్ట్ అని మానసికంగా దెబ్బతీస్తున్నాడు. అలాంటి వాడు ఇంట్లో ఉంటే మనందరికీ ఎంత ప్రాబ్లంగా ఉంటుంది అనగానే, నిజమే రోహిణి, మీనా చాలా మంచిది, కానీ ఆ బాలునే నోటికి వచ్చినట్టు వాగుతూ ఉంటాడు. అలాగే ఎదుటి వాళ్ళది అస్సలు వినడు, అందరినీ ఎటకారం చేస్తాడు అని చెప్పి అంటూ ఉండగానే మీనా కిందికి వస్తుంది. ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతుంది రోహిణి. రాకూడదా? ఎందుకు?
మనుషులు లేనప్పుడు దొంగ మాటలు ఆడుకుంటున్నారు. నిజం చెప్పాలంటే నా భర్త ఏం తప్పు చేశాడు? ఇంట్లో ఎవరికైనా అబద్ధం చెప్పి లక్షలు తీసుకుని వెళ్ళిపోయాడా? అబద్ధాలు మోసాలు చెప్పి ఇంట్లో వాళ్ళ నగలు తీసుకు వెళ్ళిపోయాడా? అలాగే ఇప్పుడు కూడా పార్కులో పడుకొని వస్తున్నాడా? ఎందుకు నా భర్త గురించి ఇంత చులకనగా మాట్లాడుతున్నారు? ఏ శృతి, మా ఆయన గురించి నువ్వేం అర్థం చేసుకున్నావు? ఆయన చెప్పిన ప్రతి మాటలోనూ ఖచ్చితంగా నిజాయితీగానే ఉండుంటుంది. అందుకే అంత గట్టిగా మాట్లాడుతున్నారు. ఏ వీళ్ళాయన పార్కులో పడుకున్నాను, నాకు ఉద్యోగం లేదని నిజాయితీగా ఎందుకు చెప్పలేదు? అప్పుడు చదువుకున్న వాళ్ళకి చదువులేని వాళ్ళకి ఎంత తేడా ఉంది అన్నది అర్థమైంది కదా అని అంటుంది. ఇంతలో ఇక ప్రభావతి కిందికి వస్తుంది. ఏమైందే నీకు? ఈరోజు కావాలనే అందరికీ ఇక వాతలు పెడుతున్నావు. నువ్వు చదువుకోలేదు కదే, అందుకే నీకు ఎలా మాట్లాడాలో తెలీదు. ఆ బాలుగాడు నీకు మంచి ట్రైనింగ్ ఇచ్చాడు, నువ్వు వాడికి ట్రైనింగ్ ఇస్తున్నావు. చదువుకున్న వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలీదు. వీధిలో పువ్వులు అమ్ముకునే దానివి పూటకుళ్ళకి బ్రతికే మీరు నా కోడళ్ళకి చెప్తావా అనగానే, అత్తయ్య ఎందుకు అలా మాట్లాడుతున్నారు? చదువుకోలేని వాళ్ళు మనుషులు కదా అని అంటుంది. మనుషులేనే, రోహిణి ఎలా మాట్లాడుతుంది? నువ్వెలా మాట్లాడుతున్నావు? పొద్దున్నుండి తెగ ఎగురుతున్నావు కదా. పొద్దున్న ఎండలో కూర్చుని ఇప్పటిదాకా పూలు అమ్మితే నీకొచ్చింది 1000-1500. కానీ నువ్వు ఎంత పొగరు చూపిస్తున్నావే. ఒకటి మాత్రం నిజం, వాడు నువ్వు కాకుల్లాగా కష్టపడాలే గాని ఆ రూపాయితో ఇలా పసుపు తాళ్ళు వేసుకునే తిరగాలి. అదే నా కోడలు నా కొడుకు ఒక్కసారి జాబ్ వస్తే చాలు, ఇలాంటి ఇళ్లలో గృహప్రవేశానికి వెళ్ళి ఒంటి నిండా నగలు దిగేసుకొని మాకు తగిన వాళ్ళ ఉంటారు. మీరెప్పటికీ చదువులేని మొద్దుల్లాగే ఉంటారు. అలాగే రోహిణికి, మనోజ్కి, శృతికి, రవికి ఎప్పుడైనా పిల్లలు పుడితే వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని వాళ్ళు గొప్పగా బ్రతుకుతారు. నీకు పుడితే అదిగో మీ ఆయనలాగే వీధి బడిలో చదవలేక, అలాగే బయట వాళ్ళతో గొడవ పడుతూ, ఇంట్లో వాళ్ళని చంపేస్తూ ఇలా బ్రతకాలి. నీకు, నీ ఫ్యామిలీకి, నీ మొగుడికి, నీకు అలాగే వాళ్ళకి ఉన్న తేడా చెప్పాను కదా. ఇంకెప్పుడైనా నోరేసుకొని అరిచావనుకో అనగానే, చూడండి అత్తయ్య, ముగ్గురు మీ కడుపులోనే పుట్టారు. మీకే ఇంత వ్యత్యాసం ఉంటే పాపం ఏ కల్మషం లేకుండా ఈ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తను తీర్చుకుంటూ ఎవరు ఏం చేసినా వాళ్ళని గట్టిగా అడుగుతున్నా నా భర్తని నన్ను ఇంత కించపరుస్తున్నారు అంటే నిజమే. మీలాంటి గొప్ప తల్లి కడుపులో పుట్టడం ఆయన అదృష్టమే. కానీ ఒకటి మాత్రం నిజం, చదువుకోలేదు, అలాగే తాగుబోతోడు, అలాగే తను అరుస్తాడు ఇలా అన్నా మీ కొడుకే ఇంటిలో సాంప్రదాయంగా పెళ్లి చేసుకున్నాడు. కానీ మిగతా వాళ్ళు ఎలా చేసుకున్నారు అన్నది మీకు అవసరం లేదు. ఈరోజు నాకు మీరు అంటున్నారు చదువుకోలేదు, ఎండ్రటి ఎండలో బండి పెట్టుకుని అమ్మితేనే నీకు గతి గోత్రమని. కానీ విలువలతో ఎటువంటి పనైనా చేసి బ్రతకాలి. విలువ లేకుండా, నీతి నిజాయితీ లేకుండా బ్రతికిన బ్రతుకు ఒక బ్రతికే కాదు. మీరు గాడిదని ఎంతగా పైకి సింహాసనం ఎక్కించాలనుకున్నా గాడిద ఖచ్చితంగా బరువులు మొయ్యాల్సిందే అని చెప్పి అనుకుంటాను. నేను ఇంకా కింద స్థాయి జంతువుతో పోల్చలేను అని చెప్పి పాపం మీనా బాధపడుతూ ప్రభావతికి సమాధానం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంతలో మనోజ్ వస్తారు. మనోజ్, నీ వల్లే ఇదంతా, నీకు ఉద్యోగం వచ్చిందా అని అంటుంది రోహిణి. రోహిణి, ఏం చేయను, పొద్దున నుండి ఎర్రటి ఎండలో కాళ్ళు కాలుతున్నాయి, అలాగే స్పృహ కోల్పోతానేమో, కానీ ఒక్కరు కూడా ఉద్యోగం ఇవ్వలేదు. అమ్మా, నా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి అనగానే, రా కూర్చో, టీ ఇస్తాను అని అంటుంది ప్రభావతి. ఆంటీ, మీ అబ్బాయి కూడా ఎర్రటెండలో ఎంత తిరిగినా మీనాకొచ్చిన 1000-1500 కూడా తెచ్చుకోలేకపోయాడు కదా అని అంటుంది శృతి. అమ్మ శృతి, ఆ మీనా మాటలు పట్టించుకుంటావేంటి అనగానే, చూడండి ఆంటీ, మీనా చదువుకోకపోయినా తనకి జ్ఞానం ఉంది, ఇంట్లో పనులన్నీ చేస్తుంది. కనీసం మేము పని కూడా చేయము, మీరు అసలు చేయరు. ఇంట్లో వంట చేసి తను పూలు అమ్ముకుంటుంది. తనని మెచ్చుకోవాల్సింది పోయి తను చదువుకోలేదని కించపరుస్తున్నారు. ఇప్పుడు మీ అబ్బాయి చదువుకున్నా కనీసం ఒక్క ఉద్యోగం కూడా రాలేదు. మరి ఈ మనోజ్ కంటే మీనా ఎన్నో రెట్లు బెటర్ కదా అనగానే, శృతి అలా అంటావేంటి, మీనాకి మా ఆయనకి చాలా తేడా ఉంది అనగానే, అవును రోహిణి, చాలా తేడా ఉంది. ఎందుకంటే మీనా చాలా మంచిది, కష్టపడుతుంది.
కష్టాన్ని నమ్ముకుంటుంది. అలాంటి వాళ్ళంటే నాకు ఇష్టం. ఇక బాలు అంటావా, తను ఎప్పుడూ నోరేసుకుని పడుతూ ఉంటాడు. కానీ డబ్బు విషయంలో పర్ఫెక్ట్గా ఉంటారు. చూడు రవి, ఎవరి మంచివారో ఎవరి కష్టపడుతున్నారో ఏంటి అన్నది మనం తెలుసుకుంటున్నాము. అలాగే ఈ ఇంట్లో మంచిగా ఉండేవారెవరో చెడుగా ఉండేవారెవరో నాకు అర్థం కావట్లేదు. పదరవి అని చెప్పి శృతి అక్కడి నుండి పైకి వెళ్ళిపోతుంది. చూసారా ఆంటీ, మీనా మంచిగా ఉంటూనే ఇప్పుడు మా ఆయన గురించి చాలా తక్కువగా మాట్లాడి శృతి కూడా వాల్యూ ఇవ్వకుండా చేసేసింది. మనోజ్, నాకు చాలా బాధగా ఉంది అని అంటుంది రోహిణి. అమ్మ రోహిణి, నువ్వేమీ బాధపడద్దు, ఏదో ఒకటి చేద్దాము అనగానే, అమ్మ ఏదో ఒకటి చేయకపోతే మమ్మల్ని ఇద్దరిని ఆ బాలుగాడు ఇంటి నుండి గెంటేస్తాడు అనగానే, ఒరే మనోజ్, వాడు ఇంటి నుండి గెంటకుండా ఉండాలి అంటే, అది ఎగిరెగిరి పడకుండా ఉండాలి అంటే నేను ఒక విషయం చెప్తాను అని అంటుంది ఇక ప్రభావతి. ఏంటంటీ అనగానే ఇక ఒక ఐడియా చెప్తుంది ఇక ప్రభావతి ఇటువైపు మనోజ్కి. అమ్మా, అలా చేస్తే బాలుగడికి దొరికిపోతే అనగానే, దొరకడం కాదు, వాడు బండి కాల్ చేస్తే వాడు ఈ ఇంట్లో ఎగిరెగిరి పడతాడు. ఇక ఆ గొడవకి మీ నాన్న వాణ్ణి ఆ మీనాని బయటికి గెంటేస్తారు. అప్పుడు మనకి ఎటువంటి సమస్య ఉండదు అని అంటుంది ప్రభావతి. ఆంటీ, అది కరెక్ట్ కాదేమో అని అంటుంది రోహిణి. చూడు, నీ భర్తని ప్రతిరోజు వాడు అవమానపరుస్తూనే ఉంటాడు. ఇలా ఒక్కసారి గట్టిగా చేశాము అంటే వాడు ఇద్దరు బయటికి వెళ్ళిపోతారు. అప్పుడు నిదానంగా ఎప్పుడు ఉద్యోగం వచ్చినా ఇంటర్వ్యూకి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటాడు. మీ ఇద్దరు సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని అంటుంది ప్రభావతి. అవును రోహిణి, అమ్మ చెప్పింది కరెక్టే. ఆ మీనా బండి కాల్ చేస్తే ఆ మీనా ఇంట్లో ఉండి పని చేస్తుంది. అప్పుడు బాలు ఖచ్చితంగా ఈ విషయం ఎవరు చేశారు అని నా మీద కానీ ఎవరి మీదనే డౌట్ వస్తుంది. ఇక ఎగిరెగిరి పడతాడు కాబట్టి నాన్న బయటికి గెంటేస్తాడు. అప్పుడు హ్యాపీగా ఉండొచ్చు అనగానే ఇక రోహిణి ఆ మాటలు వినేసి పైకి వెళ్ళిపోతుంది. నైట్ 12 అవుతుంది. అందరూ నిద్రపోయి ఉంటారు. ఇక బాలు పాపం లాంగ్ రన్ కిరాయిలు ఉండడంతో లేటుగా వస్తారు. తలుపు కొడుతూ ఉంటాడు. ఇటువైపు ప్రభావతి, అటువైపు సత్యం నిద్రపోతూ ఉంటే తలుపు కనీసం తీయరు. ఇక మీనానే కిందికి వచ్చి బాలుకి నీళ్లు ఇచ్చి భోజనం పెడుతుంది. మీనా, నువ్వు తిన్నావా అని అడుగుతారు. ఇక మీనా బాధపడుతూ ఉంటుంది. ఏంటి మీనా, ఈ ఇంట్లో గొడవలు కొత్తేమీ కాదు, నువ్వు భోంచేయలేదు కదా, కూర్చో అని చెప్పి అంటారు. లేదు, నాకు తినాలని లేదు. ఈ ఇంట్లో ఇంకా మనం ఎన్ని అవమానాలు పడాలో, ఎంతగా అందరితో మాటలనిపించుకోవాలో అని అంటుంది. ఎవరేమన్నారు, ఆ డబ్బు డబ్బమ్మ, ఈ రోహిణి, మనోజ్ గాడు మా అమ్మ ఏదైనా అనిందా అనగానే, వాళ్ళందరూ రోజు అంటూనే ఉంటారు, కానీ మనం చదువుకోలేని వాళ్ళమంట. అలాగే ఎప్పుడు మనం కష్టం చేసినా కనీసం కూలి మాత్రమే వస్తుందంట. రేపటి రోజు మనకి పిల్లలు పుట్టినా మనలాగే ఏ చదువు గవర్నమెంట్ స్కూల్లో ఉంటూ అలాగే చాలీ జీతంతో కనీసం బట్టలు కూడా కొనలేని పరిస్థితిలో మన జన్మంతా ఉంటుందంట. మనం చదువుకోలేదంట అని చెప్పి అంటుంది మీనా. ఒక్కసారిగా షాక్ అవుతారు బాలు. ఎవరన్నారు ఆ మాట, ఆ పార్లరమ్మనిందా అనగానే మీనా అంటుంది, పార్లరమ్మ, డబ్బు డబ్బమ్మ, ఇలా మీరు పేర్లు పెట్టారు, కానీ మీకు తాగుపోతాడు, అలాగే పనికి మాలినవాడు, గొడవలు పడినోడు, రౌడీ, ఇలాంటి పేర్లతో వాళ్ళు మన వెనకాల ముందు మాట్లాడుతున్నారు. దీనన్నిటికీ వెనకాల ఉండి నడిపించేది అత్తయ్యే. అత్తయ్య ముగ్గురు కొడుకుల్ని ఒకలా ఎందుకు చూడటం లేదు? దేనికోసం అత్తయ్యకి మీ మీద ఇంత పగ? కనీసం కోడళ్ళ మీద ఉన్న ప్రేమ కూడా కన్న కొడుకైన మీ మీద లేకుండా మీరు ఎప్పుడూ కష్టపడుతూనే మీ పిల్లలు కూడా మీలాగే ఉండాలని కోరుకుంటున్నారు. నాకు ఏడుపొస్తుంది అనగానే, మీనా బాధపడద్దు, వాళ్ళు ఎప్పుడూ అలాగే ఏడుస్తూ ఉంటారు, కానీ నాన్న వల్ల ఇంట్లో ఉంటున్నాను. అలాగే ఆ మనోజ్ గడికి ఉద్యోగం లేదు కదా, అందుకే మా అమ్మావతి ఇలా కావాలని మాట్లాడింది. మనం ఇంటి నుండి వెళ్ళాలని ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు బాధపడద్దు, ఎవరు ఏమన్నా ఇద్దరి కష్టంతో మనం ఎంతో ఎత్తుకెదుగుతామని నాకు అనిపిస్తుంది అని అంటారు బాలు. ఇక మీనా పాపం బాధపడుతూనే ఉంటుంది. బాలు ఓదారుస్తూ ఉండగానే ఒక్కసారిగా బయట నుండి పెద్ద పెద్ద కేకలు వినిపిస్తూ ఉంటాయి. ఏమైందని చెప్పి ఇక కుటుంబ సభ్యులందరూ కిందికి వస్తారు. మీనా బండిని ఇక కిరోసిన్ పోసి కాల్చేసేసి మంటలు అంటుకుంటూ ఉంటాయి. ఇక పాపం బాలు ఎంతగా నీళ్లు కొట్టినా ఆ మంటలు ఆగక బండి మొత్తం కాలిపోతుంది.
ఇక ఒక్కసారిగా మీనా బాలు ఇద్దరు బాధపడుతూ ఉంటారు. సత్యంకి ఏం చేయాలో అర్థం కాదు. పాపం రోహిణి శృతి బాధపడుతూ ఉంటుంది. ప్రభావతి, రోహిణి, మనోజ్ ముగ్గురు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎవర్రా ఈ పని చేసింది అని చెప్పి బాలు ఎంతగానో ఇటు అటు తిరుగుతూ ఉంటారు. ఎవరు చేస్తారు నాయనా, అది చెక్కబండి, ఎవరో సిగరెట్తో అంటించుంటారు, కాలిపోయింది. ఏదైతే ఇంటి ముందు అవమానంగా ఉన్న పూలబండి పోయింది అని అంటుంది ప్రభావతి. అమ్మవతి, ఎలకావతి, సర్పావతి, నీలాంటి దిష్టి కళ్ళు ఉండడం బట్టే, నీ పేరు పెట్టడం బట్టే బండి కాలిపోయింది అనగానే, బాలు ఆగు, లోపలికి వెళ్దాము అని అంటారు సత్యం. నాన్న, ఎందుకు ఇలా పగపట్టుకుంది ఈ సర్పావతి? తన కొడుక్కి ఉద్యోగం లేదని మీనా నేను ఇద్దరం కష్టపడుతున్నామని ఆవిడ గారు ఇలా చేయించిందేమో అనగానే, బాలు, ఇంకొకసారి మనోజ్పై నింద వేస్తే మర్యాదగా ఉండదు. ఇన్ని రోజులు నువ్వు అనుకున్నవన్నీ నా భర్త ఉద్యోగం లేదని పడ్డాను. ఇప్పుడు చెయ్యని తప్పులకి నిందలు వేస్తూ ఉంటే ఊరుకునేది లేదు. మీనా, మీ ఆయన నువ్వు కంట్రోల్లో ఉంచు అనగానే, ఎందుకు కంట్రోల్లో ఉంచాలి? నువ్వు ఖచ్చితంగా మా బండిని కాల్చే ఉంటావు అని అంటుంది మీనా. ఇంతలో సత్యం అంటారు, బాలు, మీనా, ఎందుకు వాళ్ళని నిజం తెలియసికపోయినా మీరు నింద వేస్తున్నారు అనగానే, నాన్న, వీడికి తప్పించి ఈ అవసరం ఎవరికీ ఉండదు. ఇదిగో ఈ అమ్మావతి చెప్పుంటుంది అనగానే, ఇక బాలు చెంప పగలగొడతారు సత్యం. చూడు బాలు, ఒకటి మాత్రం నిజం, ఇంత కష్టం చేసినా మీ బండిని కాల్చే అంత దరిద్రులు ఎవ్వరూ ఉండరు. ఒకవేళ ఏ దరిద్రుడైనా ఆ బండి కాలిస్తే ఖచ్చితంగా వాడు కూడా సర్వనాశనం అవుతారు అనగానే, ఎందుకు, ఎవరినో తిడతారెందుకు ఇంట్లో అని అంటుంది ప్రభావతి. చూసావా నాన్న, ఈవిడ వాళ్ళ ముగ్గురే ఏదో చేశారు అని చెప్పి అంటారు. చూడు బాలు, మనకి ఏదైనా అపకారం జరిగితే దేవుడు అంతకంటే మంచిది ఇస్తారు అంటారు. అలాగే ఈరోజు బండి కాలిపోయింది, 25,000 నష్టం వచ్చింది అనగానే, చూసావా ఎగిరెగిరి పడ్డారు కదా, నెల రోజుల నుండి అమ్మిన కష్టమంతా ఒకే రోజు పోయింది. ఇక ఎవరికి వాళ్ళు వెళ్ళి నిద్రపోండి అని అంటుంది ప్రభావతి. ఇక మీనా బాధపడుతూ పైకి వెళ్ళిపోతుంది. ఇక బాలు, చూడు మీనా, దీని వెనకాల మనోజ్ గడు ఉన్నాడా అనగానే, నాకు తెలీదు, కానీ నాకు ఇంట్లో ఉండాలనిపించడం లేదు అని అంటుంది. ఏంటి మీనా అలా అంటావు అనగానే, అవును, నాకు ఉండాలనిపించడం లేదు అని అంటుంది మీనా. సరే, రేపు పొద్దున మాట్లాడుకుందాం, ఇప్పుడు నిద్రపో అని చెప్పి పాపం బాలు ఇక మీనాని తన ఒళ్ళో పడుకోబెట్టి జో కొడుతూ బాధపడుతూ ఉంటారు. తెల్లవారుతుంది. ఇక బాలు కిరాయికి వెళ్తారు. కరెక్ట్గా ఒక రాజకీయ నాయకుడు కిరాయి లోపల ఉండడంతో, సార్ మీరు సచివాలయం దగ్గర అన్నారు అనగానే, అవును బాబు అని చెప్పి అంటారు. ఇక సచివాలయం వెళ్ళిపోయింది సార్ అని చెప్పి అనగానే, సరే బాబు, చాలా దూరం వచ్చేసాము, నువ్వు మళ్ళీ రిటర్న్ వస్తావా అని అంటారు. సరే అని చెప్పి డ్రాప్ చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళబోతూ ఉంటే తన సూట్ కేస్ అనేది మర్చిపోతారు ఆ పెద్ద ఆయన. ఇక బాలు అనుకుంటారు, సూట్ కేస్ మర్చిపోయారు, ఏంటో ఈరోజు కిరాయి డబల్ అవుతుంది. అలాగే మీనా కూడా బాధపడుతుంది. పూల కొట్టులో పూలమ్ముతూ డబ్బులు సంపాదించినప్పుడు మీనా చాలా సంతోషంగా ఉంది. ఆడవాళ్ళ కళ్ళల్లో సంతోషం చూస్తే అంత ఆనందం కలుగుతుందని నాకు అప్పుడే తెలిసింది. లేదు, ఎవరో ఏదో చేశారని నేను పూలమ్మడం ఆపేస్తే ఎలా అని చెప్పి అనుకుంటూ ఆయనకి ఆ సూట్ కేస్ ఇస్తారు. బాబు, ఇందులో ఎంత వాల్యూ అయినా పత్రాలున్నాయో తెలుసా? నిజంగా నీలాంటి డ్రైవరు అన్ని డ్రైవర్లా ఉంటే బాగుండేది. ఇదిగో, ఇవి నేను వాళ్ళకి అందిస్తే నాకు ఖచ్చితంగా 25 లక్షల రూపాయలు వస్తాయి. ఎవరు అందించినా అవి వాళ్ళకే వెళ్ళేవి. కానీ నా అదృష్టానికి నువ్వు డ్రైవర్ అయ్యి ఇవి నాకు తెచ్చిచ్చావు. ఇదిగో బాబు, నా విజిటింగ్ కార్డ్, అలాగే ఈ 50,000 తీసుకో అనగానే, ఇదేంటి ఎంత అమౌంట్ ఇస్తున్నారు అని అంటారు బాలు. నువ్వు చేసిన పనికి 10 లక్షలు ఇచ్చినా తక్కువే అని అంటారు. ఇక బాలు హ్యాపీగా ఆ 50,000 తీసుకొని, నిజమే, దేవుడు ఉన్నాడు, అమ్మవారు ఉంది, పాపం మీనా చదువు లేకపోయినా తను పని తను చేసుకుంటుంది. కానీ ఒకటి మాత్రం నిజం, పార్లర్ అమ్మ ఆ డబ్బమ్మా మా అమ్మావతి నోర్లు ముయించాలంటే నేనిప్పుడు పూల షాపు పెట్టడమే కాదు, మీనాకి చదువు చెప్పించాలి. ఎక్కడ తన ఆగిపోయిందో అక్కడి నుండే తనని ఖచ్చితంగా చదివించి తను కూడా ఒక మంచి ఉద్యోగం చేస్తుందని అనిపించాలి. చదువుకోకపోవడం తప్పు కాదు, ఇంకా చదువుకోవాలి అనిపించి కూడా ఇంట్లో ఉండడం తప్పు. అందుకే
మీనాని చదివిస్తాను. అలాగే మీనాకి సంతోషకరమైన వార్త చెప్తాను. పూల కొట్టు అని ఎగతాళి చేశారు కాబట్టి ఇక ఆ పూల బండిని తీసేసి పూల షాపే పెట్టబోతున్నాను. హోల్సేల్ పూల షాపు మన 4 రోడ్డు కూళ్ళలో పెడతాను. చుట్టుపక్కల వాళ్ళంతా ఈ షాప్కే వస్తారు. మా అమ్మావతి కళ్ళు ఖచ్చితంగా దిష్టి కళ్ళే. తన పేరు అస్సలు పెట్టను. మా నాన్న పేరు పెడతాను. అలాగే ఆ మనోజ్ గాడు ఆ పార్లర్ అమ్మ నోటికొచ్చినట్టు కోటీశ్వర్లు అయిపోతామన్నారు. ఈ చదువుకోని వాళ్ళు ఆ చదువుకున్న వాళ్ళు ఇద్దరికీ ఎలా పోటీ ఉంటుందో చూడబోతున్నారు అని చెప్పి ఇక బాలు ఆ 50,000తో ఇంటికి బయలుదేరుతారు. ఈరోజు ఎపిసోడ్గా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.